బంగాళదుంప 1-2 విజిల్స్ రానిచ్చేస్తే పొట్టు కట్ చేయకుండా ఇలా చిన్నవి బేబీ బంగాళదుంపలు అయితే బాగుంటాయి. ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీలో. ఎగ్స్ ఇష్టపడే వాళ్ళకు ఉడకబెట్టి పొట్టు తీసి ఇలాగే సేమ్ నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఆ తర్వాత ఈ బంగాళదుంపలు వేసి ఫ్రై చేస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కొంచెం అట్లా ఫ్రై చేస్తూ బాగా బంగాళదుంపలు ఫ్రై అయినాయి అన్నప్పుడు గరం మసాలా వేయాలి. గరం మసాలా మన కారంను బట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను శనగపిండి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాను. 2 స్కూప్లు వేసుకున్నానండి. 2 స్కూప్స్ అంటే మా ఇంట్లో ఎల్లో స్కూప్స్ చూస్తారు కదా, అంటే ఒక మనిషి మేము 4గురికి తినటానికి కనుక నేను అలా కొలుచుకుంటాను. శనగపిండి కూడా ఎంత క్వాంటిటీ కావాలి, ఏది వేస్ట్ చేయను. మా ఇంట్లో ఏంటంటే 2వ ట్రిప్ రిపీట్ చేయం చాలా మటుకు. ఏదైనా పొద్దున మధ్యాహ్నం రాత్రి వండుకుంటాను. సో మా అందరికీ బాగా సరిపోయింది. ఎప్పుడైనా శనగపిండి చట్నీ అయినా ఏదైనా అందాజుగా వేసుకోకండి, మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోండి ఎంతమందికి చేస్తున్నాము అనేసి. ఒకసారి 2కి మెజర్మెంట్ చేసుకున్నారనుకోండి, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకా చింతపండు రెడీగా ఉంటుంది కదా, చింతపండు వేసాను. మీరు శనగపిండి ప్లేస్లో పుట్నాల పొడి, అదే పప్పుల పొడి అంటాం కదా, చప్ప పప్పుల పొడి అంటాం మేము, ఆ పప్పుల పొడి వేసుకోవచ్చు. అది వేసుకుంటే నిమ్మరసం పిండుకోవాలి. శనగపిండి వేసుకుంటే చింతపండు వేసుకోవాలి. ఇది మా పిన్నమ్మ మా చిన్నప్పటి నుండి మాకు చేసి పెట్టేది. సో అందుకు మేము నేర్చుకున్నాము. చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, పూరీలోకి ప్లస్ చపాతీలోకి. ఇంకా రోటీస్ రోజు తినే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా చక్కగా ప్లెయిన్ రోటీస్లో ఎప్పుడు కూరగాయలు తినకుండా పొద్దున్న పూరీలో అట్లా తినేసి రాత్రి ప్లెయిన్ రోటీలు కూడా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏం అవ్వదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. కానీ ఏంటంటే కొత్తిమీర కూడా వేయాలి. నేను డ్రై కొత్తిమీర వేసా. నాకు ఓపిక లేనప్పుడు ఇంట్లో డ్రై కొత్తిమీర పెట్టుకుంటా. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దాన్ని తెచ్చి ఒలిచి కట్ చేసేదానికి 5 minutes టైం అయిపోతుంది కదా, అందుకనే కొంచెం డ్రై కొత్తిమీర. మళ్ళీ లాస్ట్లో మీరు కస్తూరి మేతి వేస్తున్నా అనుకోకండి. అయితే బాగా ఉడికించాలండి. నేనేం చేస్తానంటే కొంచెం గట్టిగా పెట్టేస్తాను ఉడికించి. ఎవరు తిన్నికి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకొని తీసుకుంటే వేడిగా ఉంటుంది. చూసారు కదా, పచ్చి కొబ్బరి ఇది. ఇవన్నీ నా దగ్గర రెడీగా ఉంటాయి కనుక ఫ్రిడ్జ్లో చింతపండు క్యూబు, పచ్చిమిర్చి క్యూబు, పచ్చి కొబ్బరి క్యూబు, ఎప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. సో నాకు పని ఈజీ అండి. నేను ఇన్ని రకాలు వండడానికి కారణం ఏంటంటే అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటాను. మనకు హోటల్లో కూడా అంతే కదా, ఫ్రిడ్జ్లో ఉండి తీసి వేడి చేసిస్తారు వాళ్ళు. బట్ మనం ఫ్రిడ్జ్లో ఉండి తీసి అప్పటికప్పుడు వండుకుంటాం. వాళ్ళకు మనకు తేడా ఇదే. మీరు బాగా రకరకాలు చేసి పెడితే హోటల్కి వెళ్ళి ఫుడ్ తినాలని ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉండదండి. మా పిల్లలు పెద్ద ఎగ్జైట్ అవ్వరు హోటల్కి వెళ్ళి తినాలని.